ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు మా దగ్గర లేవని చెప్పి మాట్లాడటం ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, దేశ ప్రజల్ని మోసం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పదలుచుకుంది. అవును సార్, వీళ్ళు ఇక్కడ కావాల్సిన వీళ్ళు ఇవ్వలేదు కదా. ఇప్పుడు నేను అనేది దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన ఉంది, ఆ విభజన చట్టంలో ఈ అంశం ఉంది. కానీ దీనికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడా దానికి సంబంధించిన ఇవ్వలేదు కదా. ఇవి లేవు, మా దగ్గరికి వస్తే మేము ఆలోచన చేస్తాం దానికి సంబంధించి అంటున్నారు కదా. లేవు, మేము ఇవ్వము అనట్లేదు కదా. మీరు ఒకటి పవన్ గారు ఆయన లాజిక్ గా మాట్లాడాడు. 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క సమస్య నాంతానే ఉంది కదా. రాష్ట్ర విభజన చేసిన తర్వాత 2014 నుంచి 2024 దాదాపు 11 సంవత్సరాల నుంచి కడప స్టీల్ ప్లాంట్ విషయంలో మరి గతంలో చంద్రబాబు గారు రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. 5 సంవత్సరాల సమయం గడిచిపోయింది. అప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మొన్నటిదాకా అధికారంలో ఉన్నాడు. మనం చూసాం. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా కూడా పులివెందుల నియోజకవర్గానికి కూడా ఏం చేసుకోవాలి. ఆయన జిల్లా కట్టుంచండి, సొంత ఇంట గెలిచి రచ్చగలమంటారు రాజకీయాల్లో ఆయన. ఎందుకంటే మా షర్మిలమ్మ గారే స్వయంగా చెప్పింది. ఇదేదో ఒక సినిమాలో ఒక కవి చెప్తాడు, చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్లి అన్నట్టుగా ఈ ముఖ్యమంత్రి గారు పదే పదే టెంకాయలు కొడతా ఉన్నాడు. ఇది ఉక్కు పరిశ్రమ కాదు, టెంకాయల పరిశ్రమ అని చెప్పి ఆమె ఒక చలోక్తి కూడా ఇచ్చినటువంటి సంఘటన మనం చూసాం. అయితే ఇక్కడ ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో 2007-8 ఆర్థిక సంవత్సరంలో ఈ యొక్క ప్రాజెక్టుకి ఆయన శంకుస్థాపన చేశాడు. 10,000 ఎకరాల్లో 25,000 మందికి మరి ప్రత్యక్షంగా 1,00,000 మంది పైగా పరోక్షంగా ఉపాధి అందించేటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ ని మరి రాయలసీమ ప్రాంతంలో, కడప ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బాగుంటున్నటువంటి ఒక ఆలోచనతోటి ఆయన ఆ రోజు మరి శంకుస్థాపన చేసినటువంటి విషయం తెలుసు. ఆయన దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం, రాష్ట్రీయ జరగటం, ఇవన్నీ ఒక కారణాలు ఒక వ్యక్తి అయితే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజశేఖర రెడ్డి గారు వారసుని, నేను ఆయన లెగసీ అని చెప్పి గొప్ప గొప్పలు మాట్లాడతా, తండ్రి వారసత్వం నాదే అని చెప్పి ఆయన బహిరంగంగా మాట్లాడతా, నేను రాజశేఖర రెడ్డి బిడ్డని, పులివెందుల పులిని అని చెప్పి మరి గీకరించేటువంటి పెద్ద మనిషి, ఆయన తండ్రి యొక్క ఆశయం, కడప జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఈ కడప స్టీల్ ప్లాంట్ ని ఎందుకు మరి ఆయన పూర్తి చేయలేదు? మేము చాలా క్లియర్ గా దీని విషయం మాట్లాడదలుచుకున్నాం. మరి ఆ రోజునటువంటి కేంద్ర ప్రభుత్వం మరి మీరు మోడీతో అంటకాగారు కదా 5 సంవత్సరాల కాలంలో. మరి ఎందుకు మీరు దాని గురించి మాట్లాడలా? ఎందుకంటే ఒక పక్కన అమరావతిని 3 రాజధానుల పేరుతోటి దాన్ని గంగలో కలిపారు, మీరు కృష్ణానదిలో కలిపేశారు, మీరు 3 ముక్కలు ఆడారు, పోలవరాన్ని పట్టించుకోలేదు, స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడలేదు, ప్రత్యేక హోదా గురించి అసలు చర్చించలేదు, 25 మంది పార్లమెంట్ సభ్యులు ఇవ్వండి, మెడలు వంచి తీసుకొస్తానని చెప్పి మాట్లాడేటువంటి పెద్ద మనిషి చివరికి సొంత జిల్లాలో, సొంత ప్రాంతంలో స్టీల్